రైట్. అన్న తెలంగాణలో చాలామంది సీనియర్ నేతల వారసులు పొలిటికల్‌గా సెటిల్ అయ్యిండ్రు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా. ఎందుకు మీరు లెగసీ ఉన్న ఫ్యామిలీ ఎందుకు చాలామంది పొలిటికల్ ఫ్యామిలీస్‌లో ఆ జనరేషన్ వాళ్ళు యాక్టివ్ ఉన్నారా శివన్న? హ్మ్. మీకు అర్థమైంది కానీ ఇప్పుడు పలానా ఫ్యామిలీ మీరు నల్గొండ అనుకోండి, మహబూబ్‌నగర్ అనుకోండి, కరీంనగర్ అనుకోండి ఎవరైనా ఉంటే ఆ జనరేషన్‌ని కాపాడుకోకుండా ఈ జనరేషన్ ఎంటర్ అయింది. అవును. కానీ నేను చాలాసార్లు మీకు చెప్పిన నా పొలిటికల్‌గా ప్రయారిటీ నేను పొలిటికల్‌గా వచ్చింది కూడా అమ్మ పొలిటికల్ కెరియర్‌ని అమ్మని కాపాడుకుంటూ ఉండాలని. ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఫర్ మీ. అంటే అమ్మని పొలిటికల్‌గా ఇబ్బంది పెట్టి, అమ్మ కెరియర్‌ని పక్కన పెట్టి నేను ముందుకు దూకాలంటే బహుశా నేను లాస్ట్ 2, 3 సార్లు నేను ముందుకు దూకేవాడిని. కానీ అమ్మ కెరియర్ ఇంపార్టెంటు. అమ్మ ఇన్ని రోజులు కష్టపడింది, దాన్ని గుర్తించాలా, దాన్ని కాపాడుకోవాలని ఏ తాపత్రయమని మేము పడుతున్నామో, బహుశా దానికోసం మేము సాక్రిఫైస్ చేయాల్సి వచ్చిందేమో నేను పెద్దగా బాధపడతలేని విషయం అన్నదాన్ని. పదవులు రాకపోయి ఉండొచ్చు కానీ రాజకీయ నాయకుడు నేనేం చిన్నోని కాదు. కానీ అమ్మ అనలేదన్న? మీరు నేను ఇంగా అన్నా కూడా మీరు పోటీ చేయండి. డిసిషన్ నాది కదా, నిర్ణయం నాది. ముందు రాజకీయాలకు ఎవరికి వచ్చారు శివర్ణ? నేనైతే రాలేదు. ముందు రాజకీయాలు తనే వచ్చింది కదా. ఏం జరుగుతాయండి మీ ఇంట్లో పాలిటిక్స్ చర్చలు ఏం జరుగుతాయి మీకు మేడంకు? జరుగుతాయి చర్చలు. పొలిటికల్గా చర్చలు అంటే జిల్లా విషయాలు, పార్టీ, ప్రభుత్వం, నియోజకవర్గం విషయాలు, ముఖ్యంగా ఏం చేస్తే బాగుంటుంది, మాకున్న 3-4 నియోజకవర్గాలు పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన వాళ్ళు ఎలా ఉన్నారు గ్రామాల్లో, ఈ విషయాలు గట్టిగా మాట్లాడుకుంటాం. లేదా నెక్స్ట్ మీరు ఈ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి పోటీ చేయాలి, కార్తీక్ నువ్వు పలానా కాన్స్టిట్యూన్సీ తిరుగు. పాపం ఎప్పుడు నాకు వద్దని ఎప్పుడు అనలేదు. పార్లమెంట్కి నేను పోటీ చేసినప్పుడు కూడా 10 సంవత్సరాల కిందట అప్పుడు కూడా అమ్మ బాగానే ఎంకరేజ్ చేసింది. కానీ ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో నేను ఓడిపోవడం జరిగింది. అమ్మ పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ 18లో జరిగిన సంఘటనలు తెలుసు, 23 సంఘటనలు మీకు బాగా తెలుసు. సో అమ్మ ఎప్పుడు కూడా నన్ను వద్దు, లేకపోతే నేనే చేస్తాను వద్దని ఎప్పుడు అనలే. అన్న మీ బ్రదర్స్ కూడా పాలిటిక్స్లో ఉన్నారా? మీరు క్లియర్గా మేము 3 బ్రదర్స్, నేను ఒక్కనే పొలిటికల్గా యాక్టివ్ ఉంటా. తమ్ముళ్ళు ఇద్దరు ఎన్నికలకు వచ్చినప్పుడల్లా ఏదో సాయపడినే ప్రయత్నం చేస్తారు కానీ డైరెక్ట్ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో అయితే వాళ్ళిద్దరు లేరు. అవసరం అంటే వస్తారు శివన్న. ఇప్పుడేమో ఇద్దరు సరిపోం.